పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతిచర్యలను ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సాయుధ దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ఉగ్రవాద స్థావరాలను, వాటి మౌలిక సదుపాయాల వ్యవస్థలను ధ్వంసం చేశాయి. ఆపరేషన్ సింధూరులో భాగంగా మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యం చేసుకుని భారత దళాలు ఉధృతంగా దాడులు చేశాయి. ఉగ్రమూకల ఆట కట్టిస్తూ భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. 9 చోట్ల చేపట్టిన క్షిపణి దాడుల్లో 100 మంది పాక్ టెర్రరిస్టులు హతమయ్యారు. లష్కరే జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్స్ పై భారత ఆర్మీ విరుచుకుపడడంతో లక్ష్యాలన్నీ ధ్వంసమైనట్టు రక్షణ వర్గాలు వెల్లడించాయి. పాక్ రాడర్లకు చిక్కకుండా భారత మిసైళ్లు లక్ష్యాలను ఛేదించగలిగాయి. పాక్ ఆర్మీపై కాకుండా కేవలం టెర్రరిస్టు స్థావరాలపైనే దాడులు చేపట్టారు. బహవల్పూర్లో జైషేకి చెందిన 30 మంది, మురుడ్కేలో 30 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. అర్ధరాత్రి 1:28 మొదలైన ఆపరేషన్ సింధూర్ 1:51కి ముగిసినట్టు భారత ఆర్మీ ట్వీట్ చేసింది. ఈ దాడుల్లో లక్ష్యాలను ఎంపిక చేసుకోవడం, గుర్తించడం, దాడులు అమలుపరచడంలో మన దళాలు పూర్తి స్థాయిలో సంయమనాన్ని పాటించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా దాడులు జరిగాయని, జనావాసాలపై ఎటువంటి దాడులు చేపట్టలేదని స్పష్టం చేసింది. 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మరణించిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడికి బాధ్యులను లక్ష్యంగా చేసుకునేందుకు సాయుధ దళాలు కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూరును గత రాత్రి ఆసంతం పర్యవేక్షించారు.